ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైన నేపథ్యంలో కేంద్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో రాష్ట్రానికి దక్కే ప్రాధాన్యతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎన్డీఏకు కన్వీనర్ గా చంద్రబాబు కొనసాగుతారు అనే టాక్ వినిపిస్తుండగా మంత్రి పదవులపై కూడా డిమాండ్లు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 కేంద్ర మంత్రి పదవులు, 2 సహాయ మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవుల్ని టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీని కోరనున్నారని తెలుస్తోంది. రేపు జరగనున్న ఎన్డీఏ భేటీలో చంద్రబాబు తన ప్రతిపాదనలను ప్రస్తావించే ఛాన్స్ ఉంది. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైన నేపథ్యంలో కేంద్రంలో టీడీపీ అయితే కీలక పాత్ర పోషించబోతుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో రాష్ట్రానికి దక్కే ప్రాధాన్యతకు సంబంధించి పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పుడే ఎన్టీఏకు కన్వీనర్ గా చంద్రబాబు కొనసాగుతారనే టాక్ వినిపిస్తోంది. మరి మంత్రి పదవులపై కూడా డిమాండ్లు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. వివరాలు అందించేందుకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గొప్పగా కనపడుతుంది. అయితే ఖచ్చితంగా ఎన్డీఏకి కన్వీనర్గా చంద్రబాబు కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కేంద్రంలో మంత్రిత్వ శాఖలను కూడా ఈ దఫా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా 3 మంత్రిత్వ శాఖలను ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా సహాయ మంత్రిత్వులు కూడా 2 ఇవ్వాలి, స్పీకర్ పదవిని కూడా ఇవ్వాలనేసి ఇప్పటికే అడుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఏదైనా కానీ, ఏ శాఖను తీసుకున్నా కానీ, ఎన్ని శాఖలు తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఆ శాఖలు కూడా రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర అభివృద్ధికి, ఇప్పటివరకు అమరావతి రాజధాని కేంద్రంగా అమరావతి వెనకబాటుకు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు నిర్మాణాలు ఆగిపోవటం, వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా పదవులను కోరుకునే ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఎక్కడా కూడా నామకే వాస్తు మంత్రిత్వ శాఖలను అయితే తీసుకోవడానికి ఈ దఫా చంద్రబాబు ఇష్టపడలేదు. ఖచ్చితంగా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ఉండే పదవులు మాత్రమే ఖచ్చితంగా కావాలనే ఆలోచనతో ఉన్నారు. ఒక పక్క రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు కావచ్చు, వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఇటువంటి ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో ఆగిపోవడం, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి, అమరావతి నిర్మాణ పనులకు పూర్తిగా దోహదపడే విధంగా ఉండే శాఖలను కూడా ఆయన కోరే విధంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలకు ఈ దఫా కేంద్రంలో పెద్దపీట వేసే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా టీడీపీ నుంచి చూసుకుంటే ఖచ్చితంగా 3 మంత్రిత్వ పదవులు, అదేవిధంగా సహాయ మంత్రులు కూడా 2 ఉండేటట్టు కేంద్రంలో ఉంది. 2014లో 2 సహాయ మంత్రులు ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే పరిస్థితి కనపడుతుంది. చివరి సంవత్సరంలో వాళ్ళు రాజీనామా చేసే క్రమంలో రాష్ట్రంలో ఉన్న సమస్యలు అట్లానే ఆగిపోయి ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం మారినాక మరికొంత రాష్ట్రం వెనకబడిందనే వాదన కూడా ప్రజల్లో బలంగా కనపడింది. దీంతో పాటు వీటన్నిటిని అధిగమించి ముందుకెళ్ళాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో మంచి పదవులను తీసుకోవాలి. ఆ పదవులు కూడా నామకే వాస్తే ఉండకూడదు. కేంద్రంలో ఇచ్చే పదవులు కూడా స్పష్టంగా కేంద్రంలో పదవులు రాష్ట్ర రాజధానికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండే విధంగా అటువంటి పదవులను, అటువంటి శాఖలను మాత్రమే చంద్రబాబు ఎంపిక చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఎన్డీఏకి కూడా కన్వీనర్గా బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. చూస్తున్నాం. అంటే రాజేష్, ముఖ్యంగా ఏ పదవులపైన ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది? అంటే ఇక్కడ రకరకాలుగా వినిపిస్తున్నాయి. 3 మంత్రి పదవులు, 2 సహాయ మంత్రులు, స్పీకర్ అని చెప్పేసి. ముఖ్యంగా ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించి భాగస్వామ్యం కల్పించే క్రమంలో వీటన్నింటి గురించి చర్చించవచ్చా, లేదంటే ఇందులో ఏవైనా 2 ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా? ప్రస్తుతం పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి, అటు బీజేపీకి కావచ్చు, ఇటు టీడీపీకి కావచ్చు? జోష్నా, బీజేపీలో అయితే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు మాటకు ఎదురు చెప్పే పరిస్థితి ప్రస్తుతం అయితే కనపడలేదు. ఎప్పుడైతే రాజధాని ప్రాంతాల్లో పూర్తిగా వెనకబడిన పరిస్థితి ఉంది. అయితే దీంతోపాటు మోడీకి కూడా ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు ఒక ఎన్డీఏలో కీ రోల్గా ఉండే వ్యవహారం నడిపించే పరిస్థితి కనపడుతుంది. దీంతో చంద్రబాబు అడిగినవి ఖచ్చితంగా గౌరవిస్తాడు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు గత 5 సంవత్సరాల్లో కూడా మోడీ చేసింది ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ దఫా చంద్రబాబు కోరికల్ని మోడీ తీరుస్తాడు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే జలవనరుల శాఖ కావచ్చు, లేదంటే రోడ్లు, భవనాల నిర్మాణ శాఖ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే శాఖలను ఇప్పటివరకు రాష్ట్రంలో చూసుకుంటే ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో వెనకపడిపోయి ఉన్నాయి. ప్రాజెక్టులు
నీళ్ళు లేక చాలా వందలాది గ్రామాలు కూడా నీటి కష్టాలు పడుతున్నాయి. ఇటువంటి క్రమంలో ఇవన్నిటి కూడా పూర్తిగా ఇప్పటివరకు రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఏవైనా కానీ ఖచ్చితంగా కానీ పూర్తి స్థాయిలో ఈ 5 ఏళ్లలో ఇంప్లిమెంట్ జరగాలంటే ముందు కేంద్రంలో బలంగా తమ పార్టీకి సంబంధించిన నాయకులు ఉండాలి. ఆ నాయకులు కూడా కేంద్రంలో బలంగా ఉండాలంటే అవసరానికి దోహదపడే శాఖలను మాత్రమే తీసుకోవాలి. ఈ అవసరానికి ఏ శాఖలో దోహదపడతాయనే కోణంలో కూడా ఇప్పటికే కేంద్రం ద్వారా ఎలా పరిష్కరించాలనే అంశం మీద పూర్తి స్థాయి పట్టుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వేరే అడ్వైజర్లో లేకపోతే ఇంకోటో లేకుండా నేరుగా చంద్రబాబు నాయుడు తన ఆలోచనతో రాష్ట్ర ప్రయోజనాలకు ఏం చేయాలి, ఏ శాఖలు తీసుకుంటే రాష్ట్రానికి దోహదపడింది, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడతాయి అనే అంశం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. అయితే నిన్న ఢిల్లీలో పర్యటించడం, ఇవాళ కూడా ఖచ్చితంగా ఈ రోజు కూడా ఢిల్లీలోనే కొన్ని కార్యక్రమాల మీద ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన రాష్ట్ర పరిస్థితుల మీద చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా రాష్ట్రాన్ని డెవలప్ చేసే విధంగా దానికి అవసరమయ్యే విధంగా అవకాశం ఉండే విధంగా సూచించే పదవులను మాత్రమే జోష్న తీసుకుంటాడు. రైట్ రాజేష్.